హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన సెషన్లో బ్రోచెస్ అంటే ఏంటో తెలుసుకుందాము. అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ సెషన్లో చూపిస్తాను. చూడండి. అండ్ బ్రోచర్ అంటే ఏంటి అని చూసుకున్నట్టయితే బ్రోచర్ అంటే మనకి ఏదైనా కంపెనీ లేదా ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అనుకుంటే మనం ప్రిపేర్ చేసే ఒక టెంప్లెటే బ్రోచర్ అంటాం. అంటే పబ్లిసిటీ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాల్ అయినా తీసుకోండి. మా షాపింగ్ మాల్‌లో ఇలాంటి డిస్కౌంట్ కావాలి, ఇలాంటివి పెడుతున్నాము. అలాంటిది ఏదైనా సరే మనం పబ్లిసిటీ కోసం ఒకటి ప్రిపేర్ చేసేదే మనకి బ్రోచర్ అంటామండి. అయితే ఆ బ్రోచర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేది ఈ సెషన్‌లో నేను చెప్తాను. క్లారిటీగా వినండి. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కానీ సింపుల్‌గా చెప్తాను. ఒకసారి వినేయండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది నేను శాంపుల్‌దండి. మనం ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసేద్దాం. ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ స్లైడ్ అనేది న్యూ స్లైడ్ క్లిక్ చేస్తే మీకు బ్లాంక్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ మనం డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో మనకి స్లైడ్ సైజ్ అని ఉంటుందండి. ఫస్ట్ మనం స్లైడ్ యొక్క సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కస్టమైజ్డ్ స్లైడ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం A4 పేపర్ అని చెప్పేసి అది పెట్టుకుని సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసేస్తే మనకి స్లైడ్ అనేది ఆ సైజులో మనకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ షేప్స్లోకి వెళ్ళి రెక్టాంగిల్ షేప్ అనేది మనం తీసుకోవాలండి. రెక్టాంగిల్ ఫస్ట్ మొత్తం టోటల్ స్లైడ్ అంతాకి కూడా మనం రెక్టాంగిల్ షేప్ అనేది యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ టోటల్ అంతటికి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ చూడండి కనిపిస్తుంది కదా. దీన్ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అంటే 3 లైన్స్ వచ్చేలాగా డివైడ్ చేసుకుంటాము. అంటే 3.6 అలా అయితే కరెక్ట్ సైజ్ అనేది చూసుకోండి మీరు. అది సరిపోతుంది. నెక్స్ట్ వైట్ కలర్ అనేది చేంజ్ చేస్తాము. ఇది కాపీ చేస్తాము. నెక్స్ట్ పేస్ట్ చేస్తాం. మళ్ళీ కాపీ చేసింది ఉంటుంది కదండి, మళ్ళీ పేస్ట్ చేసుకుంటాం. Ctrl+C అంటే కాపీ, Ctrl+V అంటే పేస్ట్. నెక్స్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా నేనైతే స్పేస్ థీమ్లో ఒక బ్రోచర్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నాను, క్రియేట్ చేయాలని. సో నేను స్పేస్కి సంబంధించిన ఏదైనా గూగుల్లో ఒక ఫోటో కాపీ చేసి ఇక్కడ ఇమేజ్ అనేదాన్ని పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇమేజ్ పేస్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇమేజ్ని మన స్లైడ్ కన్నా కూడా కొంచెం పెద్దదిగా చేసి పెట్టుకోవాలి. ఇలా మనకు వచ్చింది కదండి పెద్దదిగా, స్లైడ్ అనేది పెద్దదిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే అరేంజ్ సెండ్ టు బ్యాక్ అని ఉంది చూడండి, అది క్లిక్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ ఉన్న మన స్లైడ్స్ అనేవి ఫ్రంట్కి వచ్చేస్తాయి. ఇలా స్లైడ్ డిజైన్ అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రంట్ సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేసాం కాబట్టి. లేదు అనుకుంటే మనం రైట్ క్లిక్ ఇచ్చినా కూడా మనకు అక్కడ సెండ్ టు బ్యాక్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ అలైన్మెంట్ అనేది బ్యాక్ సైడ్ పిక్చర్ కరెక్ట్గా అలైన్ అయ్యి లేదు సెంటర్కి. సో ఇప్పుడు అది ఎలా కరెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సేమ్ ఇందాకలానే అరేంజ్ అనేది క్లిక్ చేస్తే లాస్ట్లో మనకి అలైన్ అని కనిపిస్తుందండి. అందులో మనం ఫస్ట్ అలైన్ సెంటర్ పెట్టుకోవాలి, సెంటర్కి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అరేంజ్ క్లిక్ చేస్తే మళ్ళీ అలైన్ మిడిల్ అని చెప్పి పెట్టుకోవాలి. అప్పుడు మన స్లైడ్ అనేది మనకి మిడిల్లోకి ఇలా వచ్చేస్తుంది చక్కగా. ఇప్పుడు ఈ 3 బాక్సెస్ డివైడ్ చేసుకున్న 3 దాంట్లో కూడా మనకి స్పేస్ డిజైన్ అనేది వచ్చేయాలి. అప్పుడు అలా రావాలి అంటే ఏం చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన స్పేస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్పేస్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 3 బాక్సెస్లో ఒక బాక్స్ని క్లిక్ చేసుకోవాలి. కంట్రోల్ క్లిక్ చేసి ఆ బాక్స్ని క్లిక్ చేయాలి. అప్పుడే అవి 2 సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ డ్రాయింగ్ టూల్ అండ్ పిక్చర్ టూల్స్ కనిపిస్తాయి. పైన డ్రాయింగ్ టూల్ అనే దాంట్లో మనకి మెర్జ్ షేప్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. అందులో ఇంటర్సెక్ట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఒక షేప్లోకి ఇది మనం పెట్టుకున్న స్పేస్ థీమ్ అనేది వచ్చేస్తుంది. దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుని మళ్ళీ సెకండ్ బాక్స్ ఫిల్ చేయాలి. సేమ్ Ctrl+C Ctrl+V ఇలా మనకి
ఆ స్లైడ్లోకి మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఫార్మేట్ టూల్స్ అని పైన కనిపిస్తుంది చూడండి. మనం స్లైడ్ అనేది క్లిక్ చేసాము అంటే ఫార్మేట్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది ఇలాగా. ఇందులో మనకి పిక్చర్ బార్డర్ అని చెప్పి ఉంటుంది చూడండి. పిక్చర్ బార్డర్ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే లైన్స్ అనేవి వైట్ లైన్స్ పెడదాం. 3 కింద డివైడ్ అయినట్టు మనకు కనిపించాలి కాబట్టి. ఇక్కడ పిక్చర్ బార్డర్ అని చెప్పేసి ఉంది చూడండి. ఇక్కడ పిక్చర్ బార్డర్లో మనకి వైట్ కలర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కనిపిస్తుంది లైన్ కింద. సేమ్ 3 బాక్సెస్ కూడా సేమ్ మనం వైట్ కలర్ అనే దాన్నే సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఇలా 3 బాక్సెస్ అనేవి విజిబుల్ అవుతాయి, కనిపిస్తాయి. కనిపించడం కోసం మనం వైట్ కలర్ అనేది పెట్టుకున్నాం. సేమ్ ప్రీవియస్ దాంట్లో కూడా నేను 3 పార్ట్స్ కింద కనిపించడానికి మనకి అలా చేస్తామన్నమాట. 3 కింద డివైడ్ అయ్యి. నెక్స్ట్ మనకి ఫస్ట్ గ్లోబ్ అనేది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలాగా అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి ఎర్త్ అనే దాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. అందులో కాపీ ఇమేజ్ చేస్తారు, ఇందులో పేస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫార్మేట్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ బ్లాక్ వచ్చేసింది కదండి గ్లోబ్తో పాటుగా. దాన్ని రిమూవ్ చేయాలి అంటే మనకి ఇక్కడ కీప్ చేంజెస్ అని ఉంది కదండి. లాస్ట్లో మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడ వరకు మనకు కనిపించాలి, ఎక్కడ వరకు కనిపించకూడదు అని చెప్పేసి, ఏది రిమూవ్ చేయాలో ఏది రిమూవ్ చేయకూడదు అని చెప్పి అన్నీ మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన కీప్ చేంజెస్ అని కనిపిస్తుంది చూడండి. అది క్లిక్ చేస్తే మనకి గ్లోబ్ అనేది వితౌట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు గ్లోబ్ని మనం లాస్ట్ ఎడ్జ్లో పెట్టేసి కొంచెం పెద్ద చేసుకుందాము. ఇలా పెద్ద చేసుకుందాం. నెక్స్ట్ ఫార్మేట్లోనే మనకి క్రాప్ అని చెప్పి కనిపిస్తుందండి. అందులో మనం క్రాప్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కావాల్సింది ఉంచుకుంటాం, రిమైనింగ్ అంతా కూడా రిమూవ్ చేసేస్తాం అన్నమాట. షేప్ నాకు ఇక్కడ హాఫే కావాలనుకుంటున్నాను, 1 సైడ్ మాత్రమే కావాలి. సో ఇలా నేను క్రాప్ చేసేసుకున్నాను. ఇంకా దీన్ని కొంచెం పెద్ద చేద్దాము, చిన్నదిగా ఉంది. బిగ్ కొంచెం పెంచి ఓకే. ఇలా నేను గ్లోబ్ అనేది ఎడ్జ్లో అటాచ్ చేసేసాను. ఇలా మీరు పిక్చర్స్ అన్నీ కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట మీకు కావాల్సింది. నెక్స్ట్ నేను ఒక రెక్టాంగిల్ షేప్ అనేది తీసుకుని ఇక్కడ కింద ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే స్పేస్ అని చెప్పి రాయడం కోసం అనమాట. ఇలా మీరు ఏదన్నా టెక్స్ట్ రాయాలి అనుకుంటే ఇలా షేప్ అనేది ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే పైన షేప్ ఫిల్ అని ఉంటుంది చూడండి ఫార్మేట్లో. ఆ షేప్ ఫిల్ని క్లిక్ చేసి నో ఫిల్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. పెడితే మనకి ఏమవుతుంది అంటే బ్లూ కలర్ షేప్లో ఉన్న బ్లూ కలర్ అనేది రిమూవ్ అయిపోయి మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా నెక్స్ట్ మనం రాయాలనుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ బాక్స్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ చివరి కనిపిస్తుంది కదండి టెక్స్ట్ బాక్స్ అని చెప్పేసి ఫార్మేట్లోనే. నెక్స్ట్ ఇక్కడ మనకి రాసుకోవాలి, పైనే ఎంటర్ చేసుకుంటాం అనమాట. పక్కన ఎక్కడో ఒక చోట ఎంటర్ చేస్తాం. కొంచెం ల్యాగ్ చేసి డ్రాగ్ చేసి ఇలా మనం చేసి నెక్స్ట్ నేను ఇక్కడ స్పేస్ అని ఎంటర్ చేస్తున్నాను. స్పేస్ అనేది తీసుకున్నాం కదండి. దీన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. హోమ్లోకి వెళ్తే మనకి ఇంక్రీజ్ కనిపిస్తుంది. ఇంక్రీజ్ చేసి నెక్స్ట్ ఫార్మేట్లోకి వెళ్ళి టెక్స్ట్ ఫిల్ అని చెప్పి ఉంటుందండి. టెక్స్ట్ ఫిల్ క్లిక్ చేసి నో ఫిల్ అని పెట్టుకుంటాము. నెక్స్ట్ అవుట్లైన్ కూడా ఇచ్చుకుందాం. అవుట్లైన్ అనేది కూడా మనం వైట్ ఇద్దాము. నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంటుందండి. ఎఫెక్ట్ అనేది మనకి గ్లో క్లిక్ చేస్తే ఏంటంటే బార్డర్ అనేది మనకి గ్లోగా కనిపిస్తుంది అనమాట. మనకి కలర్ అనేది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్లో మన టెక్స్ట్ అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇలా చూసారు కదా. ఫస్ట్ నో ఫిల్ అంటే ఏమీ కనిపించదు. అవుట్లైన్ వేసిన తర్వాత మనకి చూడండి, అవుట్లైన్ వేసిన తర్వాత కలర్ అనేది పెట్టుకున్నాం. వైటే పెట్టేసాం కాబట్టి మనకు వైట్లో వైట్ కనిపించట్లేదు. మనకి గ్లో క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, గ్లో ఇలా మనకి షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. బ్లూ సెలెక్ట్ చేసుకుంటే బ్లూ కలర్లోగా, గ్రీన్ అయితే గ్రీను,
ఇలా మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, మీకు ఇది గ్లో. ఏ టెక్స్ట్ ఫిల్ చేయాలన్నా కూడా మనం ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవుతామండి. ఎక్కడ ఏ టెక్స్ట్ ఫిల్ చేయాలన్నా ఫస్ట్ మనం షేప్ని ఇన్సర్ట్ చేసుకుంటాము. తర్వాత ఏం చేస్తాం, ముందు షేప్ అయినప్పుడు షేప్ ఫిల్ క్లిక్ చేయాలి. టెక్స్ట్ అయినప్పుడు టెక్స్ట్ ఫిల్ అనేది క్లిక్ చేయాలి. ఫార్మెట్ మనం ఏదైతే టెక్స్ట్ క్లిక్ చేస్తామో అప్పుడు ఫార్మెట్ అనే టూల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళి మనం టెక్స్ట్ ఫిల్ ఇవన్నీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంక్రీజ్. నెక్స్ట్ ఫార్మెట్లోకి వెళ్ళి ఇంకొక టెక్స్ట్ బాక్స్ అనేది తీసుకుందాం. సేమ్ ఇందాకట్లానే ఒక టెక్స్ట్ బాక్స్ బ్రోచర్ అని చెప్పేసి తీసుకున్నానండి. ఇది ఇంక్రీజ్ చేస్తున్నాను. సేమ్ ఇందాకలానే స్పేస్ ఎలా చేసామో ఇది కూడా అంతే. ఇంక్రీజ్ చేస్తాము, ఫార్మెట్లోకి వెళ్తాము. ఇది ఇప్పుడు టెక్స్ట్ ఫిల్ కాబట్టి టెక్స్ట్ ఫిల్ క్లిక్ చేసి నో ఫిల్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ అవుట్లైన్ ఏమో వైట్ పెట్టుకుంటాము. నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి గ్లో అనేది పెట్టుకుంటాం కదండి, మనకు నచ్చిన కలర్లోకి అది చేంజ్ అవుతుందన్నమాట. ఇలా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు, ఏదైనా మూవ్ చేస్తున్నప్పుడు, మన బ్రోచర్లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎడ్జ్లో పట్టుకుంటే మాత్రమే అది మూవ్ అవుతుందండి. లేదంటే ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది మూవ్ అయిపోతుంది, కానీ మన టెక్స్ట్ అనేది మూవ్ అవ్వదు. ఎడ్జ్లో పట్టుకుని మాత్రమే మూవ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు టెక్స్ట్ మాత్రమే మూవ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షేప్ తీసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నానండి. 3 స్టార్స్ వచ్చేలాగా స్టార్ ఇన్సర్ట్. ఏది ఇన్సర్ట్ చేసినా సరే మనం ఫస్ట్ చేయాల్సింది, ఇన్సర్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఫిల్లోకి వెళ్తాము. షేప్ మనం చేంజ్ చేయాలి, మనకి కలర్ఫుల్గా కావాలి అనుకుంటే షేప్ ఫిల్లోకి వెళ్ళి నో ఫిల్ అని పెడతాము. అవుట్లైన్ వైట్ పెట్టుకుంటాము. ఎఫెక్ట్ వచ్చేసి మనకి గ్లోలోకి వెళ్ళి మనకు నచ్చింది కలర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా స్టార్ చూసారు కదా ఇప్పుడు ఎలా వచ్చిందో, సేమ్ దీన్నే కాపీ చేసి ఎడ్జ్లో క్లిక్ చేస్తేనే అది క్లిక్ అవుతుంది, సెలెక్ట్ అవుతుంది. కాపీ, Ctrl+C, Ctrl+V. ఇలా మనం 3 స్టార్స్ అనేది ఇక్కడ నేను పెట్టుకున్నాను. 3 స్టార్స్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. మూవ్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు చూసుకుని క్లిక్ చేయాలండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి మూవ్ అయిపోతుంది. దాన్ని సెట్ చేసుకోవాలి కదా. ఇలా మనం స్టార్స్ అనేది అటాచ్ చేసేసాము. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది కదండి. ఇలా మనం కంటెంట్ అయినా ఏదైనా సరే ఫిల్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ అనేది ఇదండి. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్తాము, షేప్ తీసుకుంటాము. ఒక్క నిమిషం ఉండండి. టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ బాక్స్ అనే దాన్ని మళ్ళీ తీసుకుంటాము, మళ్ళీ రాస్తాము. సేమ్ ప్రాసెస్ అనేది మనకి రిపీట్ అవుతుంది. టెక్స్ట్ ఫిల్లో మళ్ళీ మనం టెక్స్ట్ ఫిల్ చేయడానికి తీసుకుంటాం అన్నమాట. ఫార్మేట్ టూల్లో ఉంటుందండి టెక్స్ట్ బాక్స్ అని చెప్పేసి. మన బ్రోచర్ మీద క్లిక్ చేస్తే మనకి ఫార్మేట్ అనేది టూల్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం నచ్చింది రాసుకోవచ్చు. ఇక్కడ ఏదన్నా కంపెనీ నేమ్, ఏ కంపెనీకి అయితే ఆర్గనైజేషన్కి అయితే చేసుకుంటున్నామో దాని ప్రకారం మనం చేసుకుంటాం. ఇది బేసిక్ బ్రోచర్ అండి. షేప్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, టెక్స్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇమేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్పాను. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ ఫిల్ నో పెట్టుకుంటాము, అవుట్లైన్ వైట్ పెట్టుకుంటాము. ఎఫెక్ట్ వచ్చేసి మనం గ్లోలోకి వెళ్తే మనకు నచ్చిన కలర్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇలా మనం టెక్స్ట్ అనేది ఫిల్ చేసుకుంటాం. ఇలా నెక్స్ట్ మళ్ళీ ఇది చిన్నదిగా ఉంది కాబట్టి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇలా ఇంక్రీజ్ అయింది.
దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తామన్నమాట. కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకుంటాము. నెక్స్ట్ మనకి కింద ఒక చిన్న బాక్స్ రావాలి అనుకోండి, సేమ్ ఇన్సర్ట్ చేస్తాం. బాక్స్ అనేది ఒక లైన్ రావాలంటే లైన్ పెట్టుకుంటాము. ఇలా మనకి నచ్చిన షేప్స్ కలర్ అనేది చేంజ్ చేసుకుంటాము. ఇలా మనం ప్రతిదీ కూడా ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. ఇది బేసిక్స్ అనమాట. బేసిక్స్లో మనం ఏం నేర్చుకున్నాము, ఓన్లీ టెక్స్ట్ ఎలా ఫిల్ చేయాలి, బాక్సెస్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇమేజ్ అనేది ఎలా పెట్టుకోవాలి, షేప్స్ అనేవి చూసాం కదండి. ఓకే, దీన్ని బట్టి మీరు ప్రతిదీ కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టు. ఏ కంపెనీకి ఆర్ ఆర్గనైజేషన్కి చెప్పాను కదండి, బ్రోచర్ అంటేనే మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కోసం డిజైన్ చేసుకునేది. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.